అదేవిధంగా మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. x minus 1 by x is equal to x by 1 by x is equal to 1 అయినచో x square plus 1 by x square యొక్క విలువ కనుగొనండి. కనుగొనము. మరి ఇప్పుడు మనకి ఇవి ఇస్తే ఏ విధంగా చేయాలి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో మనకి ఇచ్చారు, ఏమి ఇచ్చారండి? x minus 1 by x is equal to 1 అంటే ఇక్కడ మనకేం కనుక్కోవాలి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కనుక్కోవాలి. కాబట్టి ఇరువైపులా వర్గం చేయగా x by 1 by x whole square is equal to 1 square. ఇప్పటివరకు అర్థమైందా? ఇరువైపులా వర్గం చేసాం. ఇప్పుడు చూడండి, ఇది x అనేది xగా ఉంటే y విలువ ఎంత ఉన్నట్టు? 1 by y ఉన్నట్టు. అంటే x విలువ y విలువ హోల్ స్క్వేర్ అంటే x మైనస్ y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మనకి ఇది ఏ రూపంలో ఉందండి? x మైనస్ y హోల్ స్క్వేర్ రూపంలో x మైనస్ y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. మనకి x మైనస్ y అంటే ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు x మైనస్ y సో అంటే ఏమొచ్చినట్టు? x స్క్వేర్ మైనస్ 2 x అంటే x, y అంటే 1 by x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ x స్క్వేర్ మైనస్ ఇక్కడ ఉండే ఈఎక్స్కి పోతుందా లేదా? అంటే ఏం మిగులుతుందండి? 2 మిగులుతుంది. కాబట్టి 2 రాసాము ప్లస్ x స్క్వేర్ 1 స్క్వేర్ అంటే ఇది రెండింటికి స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1 బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి? ఓకే, ఇప్పుడు చూద్దాం. x స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇక్కడ మనకి ఏం కావాలి? x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ కావాలి. అంటే ఈ మైనస్ని 2ని అవతలకి తీసుకెళ్తే ఏమవుతుందండి? ప్లస్ 2 అంటే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 3. మనము మరి దీన్ని బట్టి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ విలువ ఎంత అనుకుంటున్నాము? 3. దేర్ఫోర్ ఇది ఈ విధంగా మరి ఈ మోడల్ లెక్క అనేది చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా బాగా ఈ వీడియోస్ చూసి చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏ విధంగా చేస్తారో ట్రై చేయండి. ఓకేనా? x మైనస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 2 అయినచో x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ విలువ కనుగొనండి. ఇది కూడా ముందు లెక్కల ఆధారంగా చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరూ కూడా వర్క్ చేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ.